క్రైస్తవ మతానికి మొదటి నుంచి ఒకే గ్రంథమైన బైబిల్ మాత్రమే ఉందా? ఈ ప్రశ్నకు సరైన సమాధానం తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలామంది అనుకుంటారు క్రైస్తవ మతం ప్రారంభం నుంచే ఒకే బైబిల్ ఉండేది అని. కానీ వాస్తవానికి అది నిజం కాదు. యేసుక్రీస్తు కాలం తర్వాత మొదటి కొన్ని శతాబ్దాల్లో ఒకే బైబిల్ అనే బుక్కు అస్సలు లేదు. ఆ సమయంలో వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు గ్రంథాలు ఉపయోగంలో ఉండేవి. కొన్ని సువార్తలు, కొన్ని లేఖలు, ఇంకా ఇతర రచనలు వేరువేరుగా ప్రచారం అయ్యేవి. అంటే ఆ కాలంలో అనేక గ్రంథాలు ఉండేవి, కానీ ఏవి నిజమైనవి, ఏవి అనుసరించాలి అనే విషయంలో ఒకే నిర్ణయం లేదు. తర్వాతి కాలంలో చర్చి నాయకులు కలిసి ఈ గ్రంథాల గురించి చర్చించి కొన్ని గ్రంథాలను మాత్రమే అధికారికంగా అంగీకరించారు. చరిత్ర ప్రకారం క్రీస్తు శకం 325 ప్రాంతంలో రోమన్ చక్రవర్తి క్రైస్తవ మతానికి ప్రాముఖ్యత ఇచ్చి గ్రంథాల విషయంలో క్రమబద్ధత తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆ తర్వాతి దశల్లో ఈ గ్రంథాలను సరిచేసి ఒక క్రమంలో ఏర్పాటు చేసి ప్రస్తుతం మనకున్న బైబిల్ రూపంలోకి తీసుకువచ్చారు. ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. మొదట అనేక గ్రంథాలు ఉండగా కొన్ని మాత్రమే తీసుకున్నారు, మిగతావి ఎందుకు పక్కన పెట్టబడ్డాయి? అలాగే ఈ ఎంపిక ప్రక్రియలో ఏమైనా విషయాలు తీసివేయబడ్డాయా లేదా కొన్ని మార్పులు జరిగాయా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి అంటే చరిత్ర ఆధారాలను పరిశీలించాలి. ఆధారాలు అంటే పాతకాలపు గ్రంథాల ప్రతులు, చర్చి చరిత్రకు సంబంధించిన పత్రాలు మరియు పరిశోధకులు, చరిత్రకారులు రాసిన పుస్తకాలు. చరిత్రకారుల అభిప్రాయం కూడా చూడవచ్చు, కానీ అవి ఆధారాలతో ఉన్నాయా లేదా అనేది పరిశీలించాలి. లైబ్రరీలు, రీసెర్చ్ పుస్తకాలు మరియు చరిత్రపై చేసిన పరిశోధనలు ఈ విషయాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అందువల్ల ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. క్రైస్తవ మతానికి మొదటి నుంచి ఒకే బైబిల్ లేదు. మొదట అనేక గ్రంథాలు ఉండేవి. తర్వాత వాటిలో కొన్ని మాత్రమే ఎంపిక చేసి బైబిల్గా రూపొందించారు. ఇప్పుడు ఇక్కడ ఒక ముఖ్యమైన ఆలోచన వస్తుంది. ఇలాంటి ప్రక్రియ ద్వారా రూపొందించిన గ్రంథాన్ని దైవ గ్రంథం అని పిలవడం సరైనదేనా? అలాగే ఈ గ్రంథంలో ఉన్న విషయాలు ఒక వ్యక్తి జీవనాన్ని సరిగా నడిపించడానికి సరిపోతాయా? అందులో చెప్పిన సిద్ధాంతాలు మొత్తం ప్రపంచంలో శాంతిని స్థాపించగలవా? ఒకవేళ ఆ సిద్ధాంతాలు ప్రపంచవ్యాప్తంగా శాంతిని స్థాపించలేకపోతే ఇలాంటి గ్రంథాన్ని దైవ గ్రంథం అని పిలవడం సరైనదేనా? అలాగే పవిత్ర గ్రంథం అని పిలవడం కూడా సరైనదేనా? ఈ ప్రశ్నలకు సమాధానం ప్రతి ఒక్కరూ సొంతంగా ఆలోచించి నిర్ణయించుకోవాలి. కాబట్టి ఏ మత గ్రంథాన్నైనా అర్థం చేసుకోవాలి అంటే దాని చరిత్ర ఏమిటి, ఎలా ఏర్పడింది అనే విషయాలను స్వయంగా పరిశీలించడం చాలా అవసరం.